సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు, వార్డులకు 82,276 ముగిసిన తొలి విడత నామినేషన్లు, 3న ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితా రిలీజ్, 11న పోలింగ్ అంటూ ఇక్కడ గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్లీ, కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి మండలాల్లో పోటాపోటీ, 50 లక్షలైన ఖర్చుకు వెనుకాడని క్యాండిడేట్లు అంటూ ఇక్కడ అదొక వార్త. ఇక దాంతో పాటు ఇక్కడ 3న ఉపసంహరణ అంటూ ఎల్లుండి విడ్రా చేసుకునే అవకాశం చివరిగా. సో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలో ఉండడంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో తొలి విడత నామినేషన్ల సంఖ్య ఆదివారం తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు, 37,440 వార్డులకు గాను 82,276 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా శనివారం ఒక్కరోజే సర్పంచ్ల కోసం 17,940, వార్డుల కోసం 70,596 నామినేషన్లు వచ్చాయంటూ ఇక్కడ ఈ 11న పోలింగ్ అయ్యేదాన్ని కరెక్ట్ గా 10 రోజులు ఉంది. ఆ 10 రోజులలో ఇవాళ భవితవ్యం తేలిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయము, ఈ 4,200 పంచాయతీలకు ఒక 25,000 నామినేషన్లు పడ్డాయి అంటే ఒక 7 చొప్పున యావరేజ్ గా వేసినట్టుగా. అయితే ఇంకో పత్రిక కూడా సేమ్ ఇట్లనే ఇగో బుజ్జగింపులు బెదిరింపులు అంటూ అదే వార్త కొనసాగింపుగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థులు అగచాట్లు, బరిలో నుంచి తప్పుకోవాలని రిక్వెస్ట్లు, అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనేలా గ్రామ రాజకీయాలు, ఆర్థికంగా ఎరవేసి అభ్యర్థుల ఉపసంహరణకు ఈ ప్రయత్నాలు, ఏకగ్రీవాలకు యత్నిస్తున్న పలు పార్టీ నేతలు, మద్దతుదారులు తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు బేరసారాలంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఒకవైపు నామినేషన్ వేసిన వారిని బరిలో ఉంచి తప్పించే పనులు మరోవైపు శరవేగంగా సాగుతున్నాయి. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపునకు ఓటంలపై ప్రభావం చూపుతుందని గుర్తించిన కొందరు నేతలు ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే పనులు నిమగ్నమయ్యారు అంటూ దీనికి ఈ వార్త కొనసాగింపుగా వేలం ఏకగ్రీవాలు వద్దని మన మంత్రి జూపల్ అంటున్నట్టుగా వార్త. ఇక వేలం వేసినా వద్దు అని చెప్తున్నారు. అవి అట్లా కాకుండా ఉంటున్నాయా, నడుస్తున్నాయా? గ్రామాలలో ఏం జరుగుతుందో తెలుసా? పూర్తిగా వాళ్ళకు ఎవ్వరు అడ్డం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది నయాన్నో భయాన్నో లేదా ఏమంటారు కదా బుజ్జగించో లేకపోతే బతిమాలో లేదా పైసలు ఇచ్చో ఎక్కడికించి వాళ్ళని విడ్రా చేపిస్తే ఇక తగ్గిపోతారు కాబట్టి, అంటే పోటీలో ఉండేది తగ్గిపోతారు కాబట్టి కొంత అలకగా అవుతుందని చెప్పి, అంటే వాళ్ళ కులం నుంచి ఓట్లు చీలకుండా, వాళ్ళ వర్గం నుంచి చీలకుండా, లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దాంట్లోకించే ఇంకో క్యాండిడేట్ వేస్తే మళ్ళీ చీలిపోతాయి అనే భావనతోని ఇక ఇలా అందరు కూడా బతిమలాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందరు కూడా కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఎట్లకెళ్ళి బయటపడదామని చూస్తున్నారు. అందుకే దగ్గరకు వచ్చింది కదా. ఇక అందుకే నేను చెప్పిన ఇప్పటి నుంచి ఒక లెక్క అయితే ఇవాళ నుంచి ఒక లెక్క, ఎన్ని రోజులు ఒక లెక్క అయితే ఇప్పుడు లెక్క అని అన్న కదా. సో అదే ఇవాళ నుంచి స్టార్ట్ ఆ లెక్క. బుజ్జగింపులు బేరసారాలు చేస్తున్నారు, అప్పటికి వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోల అభ్యర్థులను బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్లు విడిపోతే నష్టపోతామని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్తూ తమ లక్ష్యాన్ని వివరిస్తున్నారు. తాము రాజకీయంగా సామాజిక వర్గాల వారిగా నష్టపోతామని, రాక రిజర్వేషన్ ఇప్పుడే తమకు అనుకూలంగా వచ్చిందని, 2 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇది ఒక్కటే అవకాశం అంటూ నామినేషన్ వేసిన వారు విడ్రా చేసుకోవాలని వేడుకుంటున్నారు. ఏకగ్రీవానికి ప్రయత్నాలు, గ్రామాల్లో ఏకగ్రీవం చేయడానికి అత్యధికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం బేరసారాలు చేస్తున్నారు. పార్టీ నాయకుల ద్వారా ఇతర పదవులు ఇప్పిస్తామని, ఎమ్మెల్యేల ద్వారా ఇతర నాయకుల ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని సామరస్యపూర్వకంగా విన్నవించుకుంటున్నారు. వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ, ఇక్కడ వినకపోతే డైరెక్ట్ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారట. అయితే ఇక్కడ ముచ్చటేందంటే ఇప్పుడు రాకపోతే మళ్ళీ అవకాశం రాదని మళ్ళీ మిస్ అయిపోతారు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ రాక, ఒకవేళ వచ్చినా ఇంట్లో ఒప్పుకోక, ఒకవేళ రకరకాల అంటే ఆ సరైన టైంలో అయితేనే సెట్ అవుతుంది. కొంతమందికి కొన్నిసార్లు రకరకాల కారణాల చేత మిస్ అవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళు అంటే ఇక అప్పటికి రాజోడో రాకాశోడో అన్నట్టు ఉంటుంది, జర దూరం ఉంటుంది అన్నట్టు. సో అందుకోసమే అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు మంచి వేవ్ ఉన్నప్పుడే దండుకుందామని చూస్తారు. సో వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. కేసులు, భూ వివాదాలు, ఆస్తుల వివాదాలను తెర ముందుకు తీసుకొస్తున్నారని సమాచారం. ఆర్థిక కార్యకలాపాల ద్వారానే ఎక్కువ మందిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ఇలా తాము సర్పంచ్గా ఎన్నిక కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉంటున్నట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తమ పార్టీకి చెందిన వారు ఎన్నికయ్యే విధంగా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో అవకాశాలు, మెయిన్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపునకు పనిచేసే వారిని గెలిపించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జనాభా ఎక్కువ ఉండే గ్రామాల్లో తమ అనుచరుడు ఎన్నిక కావడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి కష్టించి పనిచేస్తారని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎందుకోసానికంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్ గెలిచిండు అనుకో, మేజర్ గ్రామ పంచాయతీలలో మండల హెడ్ క్వార్టర్లలో గెలిస్తే ఏమవుతుందంటే కొంత ఆ నాయకుని పట్టు ఉంటే, ఇంపాక్ట్ ఉంటే రేపు పొద్దున ఆయనకు అసెంబ్లీ ఎన్నికలకు అల్కగవుతుంది, సింపుల్ అవుతుంది, తక్కువ అవుతుంది. అందుకోసానికే అట్లాంటి
అంటే ఈజీ అవుతుందని చెప్పి వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కష్టం తక్కువ అవుతుంది. అట్లా ముఖ్య నాయకులు క్షణం తిరగలేకుండా గడుపుతున్నారు. నామినేషన్ విడ్రా చేసుకుంటే అధికార పార్టీలో రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఎంపీటీసీ, పిఎస్సిఎస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల్లో అవకాశాలు ఇస్తామంటూ ప్రత్యర్థి అభ్యర్థులకు నచ్చజెప్తున్నారు. వారిని బుజ్జగించి తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మొత్తానికైతే ఈ బుజ్జగింపులు బెదిరింపులు బాగా నడుస్తున్నాయి ఊర్లలో. కాకపోతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ యువకులు వచ్చిర్రు ముందరికి, యువతరం కనిపిస్తూ ఉంది. సో ఇంతకు ముందు లెక్క ఏదో వాళ్ళు చెప్పంగానే ఊకునుడు, లేకపోతే ఎమ్మెల్యే చెప్పిండనో, లేకపోతే మన సంఘం పెద్ద మనిషి చెప్పిండనో వినే పరిస్థితి కాదు. ఇప్పుడు అంతా కూడా ఎట్లయిపోయారంటే అందరికీ అన్ని అవేర్నెస్ వచ్చేసినాయి. పెద్ద విషయం కాదుగా, ఎవ్వరు ఏం ఆపేటట్టు ఉండరు. గతంలో ఏముంటుండే అంటే అబ్బో మనకు వచ్చేటి ఆపుతారేమో, మనకేమన్నా స్కీమ్లు ఆగిపోతాయేమో, మనకి ఇబ్బంది అవుతుందేమో అని ఇట్లా భయం ఉంటుండే. ఇప్పుడు ఎవరికి భయపడతలేడు, భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ధైర్యంగా ముందుకెళ్తే మనదే విజయం అవుతుంది. అందుకే ఎవరైనా సరే కష్టపడి పని చేసే వాళ్ళదే ఎప్పటికైనా కూడా టైం వస్తుంది వాళ్ళకి తప్ప ఇంకొవరికి ఉండదు. టైం ఎవరికి లొంగుతుంది? కష్టపడి పని చేసేటోనికే టైం లొంగుతుంది, వాళ్ళకే అవకాశం వస్తుంది, వాళ్ళే గెలుస్తారు. సో ఎట్టి పరిస్థితులలో ఈ బెదిరింపులకు బుజ్జగింపులకు ఇప్పుడు వెనకకు పడితిరా, ఆగిపోతిరా, మళ్ళీ భవిష్యత్తులో మనకి అవకాశం లేదు. ఎందుకంటే వాడు అప్పుడు చేస్తాడో లేదు తెలియదు. వాడు అప్పటికే పదవిలో ఉండి ఉంటాడు, వానికి నెగిటివ్ అయ్యి ఉంటుంది. ఆ మైనస్ అంతా మనకు కలిసి వస్తుంది. అప్పుడు అవసరమా ఆ మైనస్ ఎందుకు మనకి? ఇప్పుడే నీకు మంచిగా అనిపిస్తే, నీకు ఎంతో కొంత వేవ్ ఉన్నది అనిపిస్తే ప్రయత్నం చేసుకోవడంలో తప్పేం లేదు. ఎట్టి పరిస్థితులలో ఇక ఈ 5 ఏళ్ళలో అవకాశం వస్తుంది. అట్లా ఇక ప్యూర్ రేర్ అంటూ ఏదో క్యూర్ అట, పూరట, రేర్ అట, ఏదో కొత్త ఫార్ములా తీసుకొచ్చిండట రేవంత్ రెడ్డి. ఏం ఫార్ములానో చూడుర్రి. ఇగో రాష్ట్ర ప్రగతికి త్రిముఖ వ్యూహం ప్యూర్ రేర్. ఏడికెళ్ళి పట్టుకొచ్చిండో ఈ ముచ్చట. మరి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ ఇంకో అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ లోపలంతా క్యూర్ ఉండాలట, మన ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా క్యూర్ ఉండాలట. ఓఆర్ఆర్ RRR మధ్య ప్యూర్గా ఉండాలంట, అదంతా ప్యూర్గా రావాలంట. అవతల రాష్ట్ర సరిహద్దు వరకు రేర్గా ఉండాలంట. ఏందో అసలు ఈ ఫార్ములా ఏందో ఒకసారి చూద్దాం. ఇక పొరుగు రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్, జర్మనీలో మనకు పోటీ. అబ్బాబాబా ఏం చెప్తిరి, ఏమన్నా చెప్తిరా? అరే ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు. పక్కపొంటి రాష్ట్రాలతో సంబంధమే లేదట మనకు, చైనా, జపాన్, జర్మనీ. అప్పుడు కేసీఆర్ కదా చెప్పినట్టు కేసీఆర్ కదా కరీంనగర్ ఇస్తాంబుల్ చేస్తా, పాత బస్తీని లండన్ చేస్తా, సంథింగ్ ఏదో కొన్ని పేర్లు చెప్పినట్టున్నాడు, గుర్తులేదు నాకు. సో ఆయన కదా దేశాల పేర్లే చెప్పి మనని నిజంగా అబ్బా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడేమో అనుకునేటట్టు ఎట్లా చెప్పిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా మంచిగా సేమ్ కాపీ కొడుతుండు. చూడండి, రాష్ట్రాభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధన లక్ష్యం. మన ట్రిలియన్, ఎన్ని ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ ఉంది, దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? ఈ సబ్జెక్ట్ అంతా నిజంగానే ఎరకుండి చెప్పిండా లేదా? మరి దాని సంగతి ఏందో ఒకసారి చూద్దాం. త్వరలో కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు. ఈ త్వరలో అనేది ఏదైతే ఉందో ఇది త్వరలో ఉంటుంది. అంటే మళ్ళీ రాదన్నట్టు, అంత గ్యారంటీ కాదు. త్వరలో అనేది అన్నీ కూడా ఎప్పుడో, ఇక వీళ్ళు చేస్తారా ఇంకోళ్ళు చేస్తారా దేవుని కెరక, కానీ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంటారు. అది త్వరలో అంటారు. ఇక త్వరలో ఇప్పుడు ఇస్తామన్నదే దిక్కు లేదు, ఇంకా త్వరలో అన్నది ఇంకెప్పుడో, ఇక ఊహించుకోరు. ఇక